ఈ సత్యవాక్యం మనం చదివినాం కనుక అంటే మనల్ని ఏ ఒక్కటి మనల్ని దురాత్మలు మనల్ని ముట్టుకోలేరు. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రతిరోజు మనం వాగ్దానాన్ని మనం చదువుకొని మనం నింపుకున్నాం అనుకోండి, మన ఉదయాన్నే పెట్టుకున్నాం అనుకోండి, మనలో ఉన్నది ప్రతి ఒక్క నొప్పి వ్యాధి కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి యేసు నామములో దాన్ని బంధించబడుతుంది. హల్లెలూయా. మనము ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు వాగ్దానం ప్రకారం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి, వెలుగులో నడవాలి, చీకటిలో నడవద్దు. చీకటి వెంబడిస్తుంది, ఆ చీకటి యేసు నామములో దాన్ని గద్దించాలి, ఆ చీకటిని యేసు నామములో దాన్ని గద్దించాలి. హల్లెలూయా. వెంటాడుతున్న చీకటిని యేసయ్య పాదాలకి దాన్ని బంధించబడాలి. హల్లెలూయా. మనలో దేవుడు మనకు జీవం ఇచ్చినప్పుడు దేనికి భయపడదు. రెండంకల ఖడ్గం ప్రతిరోజు చదివిన కనుక, ఈ జీవ గ్రంథాన్ని చదివిన కనుక అంటండి మనల్ని ఏ ఒక్క దురాత్మ కానీ ముట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్కటి శాతాన్ని చేతబడే శక్తి యేసయ్య నామములో దాన్ని బంధించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చీకటిలో చూడండి ఎంతమంది యవ్వనస్తుల బిడ్డలు కానీ దేనికో వాళ్ళు బానిస అయిపోయి ఉన్నారు. చీకటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మనం చెప్పలేం ఎవరు చేస్తున్నారు ఏమని చెప్పేసి. మత్తుకు గానికి, గాంజా గానికి, సిగరెట్లు గానికి, గుట్కా పాన్ పరక్ తింటున్న వాళ్ళ ప్రతి ఒక్క బిడ్డలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు తింటున్నారు. ప్రతి ఒక్కటి ఏమైనా ఉండని యవ్వనస్తులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ చీకటి రాజ్యానికి వాళ్ళందరూ కట్టబడుతున్నారు. అటు చీకటి రాజ్యాన్ని కట్టబడుతున్న చిన్న చిన్న యవ్వనస్తుల బిడ్డలు ఎవరైనా కానీ దేవుని రాజ్యాన్ని వాళ్ళని చూపెట్టాలి. సత్యవాకాన్ని వాళ్ళ బిడ్డల్ని ప్రతి ఒక్క బిడ్డల్ని బోధించాలన్నమాట. వాళ్ళకి తెలియదు ఇది మతం మార్పు కాదురా బాబు, నీ మార్గాన్ని మీరు ఏదైతే వెళ్తున్నారో మార్గాన్ని దేవుడు మిమ్మల్ని సరి చేస్తాడు. ఆ మార్గాన్ని మిమ్మల్ని తప్పు మార్గం వెళ్ళకుండా మిమ్మల్ని సరి అయిన మార్గాన్ని ఏదైతే ట్రూ వే ఉందో దేవుడు ఆ వేలో మీరు అందరినీ నడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. అటువంటి వేలో మీరు అందరూ ఒకటి రండి, ఒక్కసారి యేసయ్య దగ్గర వచ్చి మీ పాప క్షమాపణ మీరు అందరూ కోరుకోండి. మీ అందరూ హల్లెలూయా. ఎవరైతే తప్పు పనులు చేస్తున్నారో బిడ్డలారా వినండి, దేవుని దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుణ్ణి వెంట ఆరిన వారు, దేవుని వెంట నడిచిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చీకటి రాజ్యానికి వాళ్ళు బానిసలు కారంట. వాళ్ళందరూ వెలుగుగా దేవునిలో నడుస్తారంట. పరలోక రాజ్యానికి వాళ్ళందరూ మార్గంలో ఉంటారు. పరలోకానికి వాళ్ళు వారసులు అయిపోతారు అన్నమాట వాళ్ళందరూ. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారంటే చీకటిలో నడుస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది వరకు దేవునిలో ఉన్నారు, దేవుని వాక్యాలను బోధిస్తున్నారు, నడుస్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళ దేవుడు శోధిస్తాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, దేవుణ్ణి వాక్యం చదువుతారు. దేవుడా నాకు అట్లాంటి చీకటి అంటకార శక్తి నన్ను విడిపించండి అని, అట్లాంటి చీకటి అంటకార శక్తి నుంచి విడిపించమని మనల్ని వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము మనం ఈ వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. ఒక్కసారి జాన్ చాప్టర్ 8 12 వర్సెస్ ఒక్కసారి దాన్ని ధ్యానించుకుందాము. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను వెంబడించిన వాడు చీకటిని ఎన్నడూ వెళ్ళారంట. ప్రతి దినము వాళ్ళకి వెలుగు, వాళ్ళ జీవితంలో వెలుగు అనేది ఉంటుంది అన్నమాట ప్రతి దినము. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. జీవగ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. జీవగ్రంథాన్ని ప్రకారం వాక్యాన్ని మనల్ని పరిశుద్ధపరచుకొని జీవించబడాలి. దేవుడు చెప్తుండే వాక్యంలో ఏమని, చీకటిలో ఉన్నవారు నా ఎంబడి నడిస్తే వాళ్ళందరూ వెలుగులోకి వస్తారంట.
చీకటిలో ఉన్న వారందరూ నా ఎంబడి యేసుక్రీస్తు ప్రభు ఎంబడి నడిస్తే వాళ్ళందరూ వెలుగులో మరణాన్ని చూడకుండా వెలుగుని జయించుతారు. వెలుగుని ప్రతిరోజు ఎంబడి ఉండి దేవుడు వాళ్ళకి శాంతి సమాధానం అనేది దయచేస్తాడు అనమాట. హల్లెలూయా. ప్రతిరోజు సంతోషం ఉంటుంది వాళ్ళ జీవితంలో. చీకటిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? కొట్లాటలు, ఏదో ఒక శోధనలో ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మనం ఏం చేస్తామంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అందరూ జీవగ్రంథాన్ని చదువుకొని నేను సత్యవాక్యాలు ధ్యానించుకొని వాళ్ళందరూ వెలుగులో నడవబడతారు. వాళ్ళందరూ వెలుగులో జీవిస్తారు అన్నమాట. దేవుడు ఈ వాక్యం దీవించుందాక. ఆమేన్.